హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇదొక సెమీ కమర్షియల్ హౌస్ అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట. జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్, 100% క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను. టోటల్ వీడియో చూసిన తర్వాత మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ హౌస్ వచ్చేసరికి మనకి సెమీ కమర్షియల్ హౌస్ అండి. వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌజు, రెడీ టు మూవ్ హౌస్ అనమాట. ఇది 125 గజాల్లో ఉన్న హౌస్ అండి. ఇది 125 స్క్వేర్ యార్డ్స్ అనమాట. సైజ్ వచ్చేసరికి 25 అనేది రోడ్ సైడ్ వస్తుంది. అలాగే విడ్త్ వచ్చేసరికి 45 వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసియస్ పార్కింగ్తో పాటు మీరు క్లియర్గా చూసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా అనేది నేను కవర్ చేస్తున్నాను. చాలా మంచి స్పేసియస్ పార్కింగ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ మీకు 3 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్లో మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు చూడండి క్లియర్గా. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసరికి G+1 మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది. అలాగే ప్లాట్ వచ్చేసరికి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్ అనమాట. అంటే లీగాలిటీ పరంగా అయితే 100% క్లియర్ టైటిల్ ఉన్న హౌస్ అండి. ఇది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. పేపర్స్ పరంగా అయితే క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందన్నమాట. ఈజీగా మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. G+1 మున్సిపాలిటీ పర్మిషన్ కూడా ఉందండి. అలాగే ఈ హౌస్కి వచ్చే ఎమ్యూనిటీస్ వచ్చేసరికి ఈ హౌస్కి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది. అలాగే ఈ కాలనీలో మనకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్, మంజీరా వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది పార్కింగ్ అనేది నేను కవర్ చేశాను చూడండి. అలాగే బోర్ వాటర్, ఇది బోరు, అలాగే ఇది సంప్. మనకి ఇక్కడ స్టాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పార్కింగ్తో పాటు, ఇంత పెద్ద పార్కింగ్తో పాటు మనకి ఒక రూము, కిచెన్, అటాచ్డ్ కిచెన్ ఇచ్చారు. అలాగే ఒక షట్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎంట్రన్స్ అండి. ఈ రూమ్కి సంబంధించిన, గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్కి సంబంధించిన ఎంట్రన్స్ అనమాట. ఇది హాల్ అనుకోండి మీరు. ఇదే హాల్, ఇదే రూమ్. అంటే మీరు వాచ్మెన్ ఉంచుకోవచ్చు, లేదా ఈ షట్టర్ వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అలాగే ఇటు సైడ్ మీకు కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ చూడండి మీరు. యూ టైప్ కిచెన్ అయితే ఇచ్చారండి. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కిచెన్ నుంచి మనకు బయటికి వెళ్ళడానికి, అవుట్ సైడ్కి వెళ్ళిపోవడానికి ఇక్కడ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డోర్ ద్వారా మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియాకి అయితే మనం వచ్చేయచ్చు అనమాట. చూశారు కదా. అటు సైడ్ మీకు ఫ్రంట్ సైడ్ బ్యాక్కి వెళ్తే ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసరికి మీకు కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారండి. ఇది వెస్ట్రన్ స్టైల్లోనే ఇచ్చారు. కామన్ వాష్రూమ్, టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి చెంగిచెర్ల అనే ఏరియాలో ఉంటుందండి. చెంగిచెర్ల నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌసు. ఈ కాలనీకి వచ్చేసరికి మనకి కాలనీ పార్క్ కూడా అవైలబుల్ ఉంది. ఇది షట్టర్ అండి. షట్టర్ సైజ్ చూసుకోండి మీరు. సైజ్ అయితే చాలా స్పేసియస్ షట్టర్ అయితే ఇచ్చారు. అలాగే ర్యాక్స్ కోసం మనకి సిమెంటిక్ ర్యాక్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారనమాట. గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ అవుదాం. ఈ కాలనీకి సంబంధించిన పార్క్ అయితే ఉంది. ఒక సొసైటీ కూడా ఉందన్నమాట కాలనీకి. ఇది కొత్త ఇల్లు అండి. న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి. రెడీ టు మూవ్ హౌస్. ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. మీకు 70 నుంచి 80% వరకు మీ ప్రొఫైల్ బాగుంటే, కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే 80% వరకు కూడా మీకు బ్యాంక్ లోన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ అయితే మనకి మెయిన్ డోర్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాము. మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియన్ టేకుర్తో చేశారండి. గ్లాస్ వర్క్ ఫినిషింగ్ అనేది చాలా సూపర్గా అయితే ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కారిడార్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి చూద్దామండి. మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. మనం ఫ్లోరింగ్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాము. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. స్ట్రైట్గా చూసుకుంటే మనకి టీవీ ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. టీవీ సెటప్ అయితే చూడండి మీరు. సిమెంటిక్ ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటి కబోర్డ్స్ కింద మార్చుకోవచ్చు మనం. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి డైనింగ్ ఏరియా అండి. ఈ డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు. రైట్ సైడ్ మీకు సిమెంటిక్ ర్యాక్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు.
అలాగే ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియాకి కిచెన్ ఏరియాకి మధ్యలో డోర్ ఉంది. ఈ డోర్ ద్వారా మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియాకి అయితే మూవ్ అవ్వచ్చు అనమాట. సపరేట్ డోర్తో పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2200 అండి. 2200 ఎస్ఎఫ్టీ అండి టోటల్ స్లాబ్ ఏరియా. సపరేట్ డోర్తో మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. అలాగే పక్కన చూసుకోవచ్చు మన కిచెన్ ఏరియా అయితే కవర్ చేస్తున్నామండి. కిచెన్ వచ్చేసరికి మనకి యూటెక్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. టైల్స్ అయితే యూజ్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఇక మనం బెడ్రూమ్స్కి అయితే మూవ్ ఆన్ అవుతాం. 2 BHK అండి ఇది. ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి డబుల్ బెడ్రూమ్ అన్నమాట. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి డైనింగ్ ఏరియా, పూజా రూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్ అయితే మనం ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. సైజ్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే సిమెంట్రిక్ ర్యాక్స్ ఇచ్చారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్ ఉన్న బాల్కనీకి అయితే డోర్ అయితే ఇవ్వడం జరిగింది. బాల్కనీ కోసం డోర్ అండి ఇది, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ నుంచి మనకు రైట్ టర్న్ అయితే ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి మీరు, చాలా స్పేసియస్గా అయితే ఉంది. సిమెంట్రిక్ ర్యాక్స్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,15,00,000 కోట్ చేయడం జరుగుతుందండి. 1,15,00,000గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీరు హౌస్ చూసిన తర్వాత డైరెక్ట్గా మీకు నచ్చితే డైరెక్ట్గా హౌస్ దగ్గరే మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. నెగోషియబుల్ అనేది ఆన్లైన్లో మనం ఫోన్ కాల్లో మాట్లాడలేం. డైరెక్ట్గా మీరు హౌస్ చూసిన తర్వాత మనం డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపించిన తర్వాత ఈ వీడియో అయితే నేను క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియజేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అండి. ఇక మనం బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే మీకు అవుట్ సైడ్ వాష్ ఏరియాతో పాటు ఒక వాష్రూమ్, అవుట్ సైడ్ ఒక వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూడండి. ఇది వాష్రూమ్ అయితే నేను కవర్ చేస్తున్నాను. ఇది ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు, కామన్ వాష్రూమ్. ఇక మనం టోటల్గా టెరెస్ ఏరియాకి అయితే మూవ్ ఆన్ అవుతున్నామండి. పిల్లర్స్తో కట్టిన హౌస్. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మీరు హౌస్ దగ్గరకు వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టెప్స్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేశారు. బ్లాక్ కలర్ గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేశారు. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రూఫ్ కూడా మనకి కవర్ చేయడం జరిగింది. అలాగే స్టెప్స్ మనకి ఏదైతే టెరెస్కి వెళ్ళడానికి సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే టోటల్ సెక్యూరిటీ అయితే చేసుకున్నారు. మనం అయితే టెర్రస్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనం పిల్లర్స్తో కట్టిన హౌస్ చూడొచ్చు మీరు క్లియర్గా. మనకి రెడ్ బ్రిక్స్తో కట్టిన హౌస్, పిల్లర్స్తో రెడ్ బ్రిక్స్, అలాగే శాండ్ అయితే వాడడం జరిగిందనమాట. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ కెపాసిటీ కూడా 3 లేయర్ వాటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అనమాట. ఇది హౌస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి. వచ్చి చూసుకొని మీకు నచ్చేదైతే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అలాగే ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.